ఈరోజు మా ఫ్యామిలీతో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శంషాబాద్కి నియర్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయ చుట్టుపక్కల విశిష్టలు, ఈ దేవాలయ ప్రత్యేకతలు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అమ్మపల్లి దేవాలయము వైష్ణవ దేవాలయం అంటాము. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నాయి. ఇక్కడ దాదాపు 500 సినిమాల దాకా కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రత్యేకతల గురించని సపరేటు ఆలయ ప్రధాన అర్చకుడైన గారితో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అమ్మపల్లి దేవాలయం అండి, హైదరాబాద్కి చాలా 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 దగ్గర, చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయం మనం ఏది అనుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకము. ఈరోజు మా ఫ్యామిలీ సమేతంగా ఇక్కడ రావడం జరిగింది. పంతుల గురించి వివరిస్తాను. ఈరోజు అమ్మపల్లి దేవస్థానానికి వచ్చాను. ఆలయంలో ప్రధాన అర్చకుడు మన దగ్గర ఉన్నారు. ఈ ఆలయం ప్రత్యేకతల గురించి అని చెప్తారు. ఒకసారి ఆయన అడిగి అన్ని నిమిషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే, చెప్పండి సార్. అమ్మపల్లి దేవస్థానం ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే లోపల. ఆంజనేయ స్వామి లేరు. ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. కోదండరాముడు అంటేనే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చి అభయాస్తం, అది పట్టాభిరామం. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేము. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే అప్పట్లో త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేసినప్పుడు సీతారామ లక్ష్మణ్ ముగ్గురు కూడా విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత వాళ్ళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇట్లా అభయాస్తుంది, అది పట్టాభిరామం. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడంటే అక్కడ దృష్టి చేసుకోవచ్చు. తర్వాత ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది ఆంజనేయ స్వామి లేడు. రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఉండాలి కదా, అందుకని అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి దొరుకుతుంది. కింద 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 ఇక్కడున్న విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా ఆంజనేయ స్వామి చెప్తే ఆంజనేయ స్వామి మన కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి రాముడికి ఆంజనేయ స్వామికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిలబడకూడదు. మామూలు కూడా ఏ గుళ్ళల్లో దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండదు. తర్వాత ఇక్కడ విగ్రహాలు మనకి ఎంత పాత విగ్రహాలు చూసినా వేరే ఆలయాల విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అలా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఎవరిది వారికి విడిగా ఆర్చుతో కలుపుకున్నట్టు శ్రీకృష్ణుడు అన్నమాట. అంటే ఇట్లా ఆర్చుతో ఒక విగ్రహం మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు అంటే ఈ గుళ్ళో వేరే దగ్గర. మళ్ళీ ఆ 11వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేసిండు. మళ్ళీ 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దంలో తయారు చేసిండు. మళ్ళీ 18వ శతాబ్దం తర్వాత పోయిన సంవత్సరం అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లనే ఆర్చుతో కలిసి ఏకశిలారాతి విగ్రహం. అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో 300 సంవత్సరాలకు ఒక విగ్రహం తయారవుతుంది. అయితే ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఇవి. అంటే 300 నుంచి 400 సంవత్సరాల మధ్యలో. తర్వాత మనకి ఇంకోటి, మనకి ఎంత వేరే విష్ణు యొక్క దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలు మనం దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మనం ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గుడి చొప్పున 10 గుళ్ళు తిరగాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చినామంటే మనకి రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం. అది ఎట్లా, రాముడి రాతి ఆర్చ్లో దశావతారం ఉన్నాయి ఇక్కడ. అది అంటే ఇక్కడ విశేషమైంది. విష్ణుమూర్తికి 10 గుళ్ళు ఎంత విశేషమో ఈ ఒక్క గుడికి వస్తుంది విశేషం. ఈ విధంగా దశావతారంతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. అందులో మనం ఏదైనా స్వామివారి ఇక్కడ నుంచి విశేషం దగ్గర ఇట్లా 10 మంది వచ్చిందంటే 10 మందిలో యావరేజ్గా 8 మంది మాకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళు.
అట్లా మొన్న జరిగిన శ్రీరామ పోయిన సంవత్సరం జరిగిన శ్రీరామనవమికి 1,00,000 మంది పైన వచ్చింది ఇక్కడికి. ఇది అంటే ఈ ఆలయంలో ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి అది కూడా చెప్తే. ఇక్కడ ప్రతి పునర్వసు నక్షత్రం అంటే సోమవారం నక్షత్రం అంటే 27 రోజులు ఒక్కొక్కసారి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత బ్రహ్మోత్సవం మాఘమాసం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 3 రోజులు. శ్రీరామనవమి ఉత్సవాలు 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అట్లా ప్రతి పండగకి ఉండే ఉంటుంది ఏదో. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రతి బుధవారం ఇక్కడ సోమవారం అభిషేకం జరుగుతుంది. ఇదేమో మెయిన్ ప్రధాన ఆలయం. ఇది పక్కన రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం విడిగా ఉన్నాయి. ఇక్కడ మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా వరకు సినిమాలు తీశారు. 450 సినిమాలు పైన అయిపోయినాయి. 4 మొదలు పోతుగడి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర నుంచి రెబల్ వరకు 450 సినిమాలు పైన ఇక్కడ. ఇక్కడికి ఆలయానికి వచ్చే వాళ్ళు కొద్దిగా భక్తి శ్రద్ధలతో వస్తే వాళ్ళు అనుకునేవన్నీ నెరవేరుతాయని కూడా ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయానికి హైదరాబాద్కి జస్ట్ ఒక 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి ఇటువంటి పురాతనమైన ఆలయాలు చూపిస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వాళ్ళకి మన చరిత్ర గురించి తెలియాలని నాదొక మనవి బలంగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్ తరాలకి ఇవి ఏమీ తెలియదు, వాళ్ళకి ఇటువంటి ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలవాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్లకి ఇటువంటి ఆలయాలను మీ పిల్లల్ని కంపల్సరీ వీకెండ్స్ అన్నా లేకపోతే ఏదో ఒక రోజన్నా తీరుబాటు చేసుకొని ఇటువంటి ఆలయాన్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను. స్వామివారికి జై శ్రీరామ్. అర్చకులు చెప్పారు కదా ఈ ఆలయం గురించి విశిష్టత, ప్రత్యేకతలు, ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది. ఇది లోపట భాగం అన్నమాట. గర్భాలయం లోపట భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ వీడియో కవరేజ్ చేసే ప్రయత్నం చేశాను. మీరు వస్తే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ ఆలయం దర్శనం చేసుకుంటే. ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ ఆలయానికి. లోపల ఒక 2 చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లు మీకు అంటే చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఆ చెట్ల ప్రత్యేకత కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ చెట్లకు సపరేట్ కొంతమంది ముడుపుల టైప్లో కూడా కడుతున్నారు. అనుకున్నవన్నీ నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రదర్శనలు చేయడం జరుగుతుందంట. చూడండి, మ్యాక్సిమంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు 470 సినిమాలంట ఇక్కడ చేయడం జరిగింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు. మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ప్రారంభించారంట. ఫస్ట్ సినిమా అతనిది కాడ నుంచే స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇప్పటివరకు 470 సినిమాలు చేశారట. అమ్మపల్లి దేవస్థానం సీతారామాంజనేయ స్వామి ఆలయం అన్నమాట. ఇది చాలా 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 పాత టెంపుల్. మనకు హైదరాబాద్లో ఇటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ మన దగ్గరలో ఉన్నవి ఎవరు చూడలేతున్నారని నా బాధ. ఎందుకంటే వారానికి ఒకసారి ఇలా ఎంతండి హైదరాబాద్ నుంచి శంషాబాద్ అంటే మీకు చాలా నియర్. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కార్లో ఉన్నాయి. ఒకసారి ఇటువంటి ప్రదేశాలకు వచ్చి విజిట్ చేసిపోతే మనకి మంచిది, మన పిల్లలు రాబోయే తరాలకు కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీతో అయితే ఇక్కడికి వచ్చాము. చాలా ఎంజాయ్, థ్రిల్లింగ్ కూడా ఉంది. ఈ గోపురం చూసినప్పుడల్లా మీకు ఏదో ఒక సినిమాలో కనపడుతుంది, కంపల్సరీ ఈ గోపురం కనపడుతుంది. ఇక్కడ మీకు ఇంకా చెప్పాలంటే బోయపాటి గారు మంచి సీక్వెల్ ఉన్నాయి ఇక్కడ. సరైనోడు సినిమాలో బన్నీసారి ఇంటర్వల్ ఫైటింగ్ ఇక్కడ చేశారు ఈ గోపురం దగ్గరనే. చుట్టుపక్కల కూడా చాలా విశిష్టత ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎండ బాగా కొట్టడం వల్ల నేను కరెక్ట్గా వీడియో కొన్ని కవరేజ్ చేయలేకపోయాను. మా పాప కూడా బాగా థ్రిల్లింగ్ ఫీల్ అయింది. ఇక్కడ రావడం కూడా నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. శ్రీరామ అంటే ఆ పేర్లోనే అదొక అనుభూతి, ఆనందం. ఇటువంటి ఆలయం మేము చూడడము, మా ఫ్యామిలీతో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది.
బయట ఉన్న ఈ కోనేరు చాలా సినిమాల్లో కూడా చూసింటారు. ఈ కోనేరు దగ్గర 24 గంటలు ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ కోనేరు దగ్గర ఎవరో ఒకరు ఏదో రకంగా ఫ్రీ వెడ్డింగో లేకపోతే ఫోటోషూట్ చూస్తున్నారు కదా, క్రౌడ్ మొత్తం అదే. బాగా అంటే బాగా ఇటువంటి ప్లేస్ ఎక్కడ మన సిటీ దగ్గరలో ఇటువంటి ప్లేస్ కూడా లేదు. ఈ అందమైన లొకేషన్ చాలా వెరైటీగా ఉంటుంది, ఫోటోలు కూడా బాగా నీట్గా వస్తాయి. దీనికి సపరేట్ ఛార్జింగ్ అంటే ఫీజు అటువంటిది ఏం లేదు. కాకపోతే వచ్చే పార్కింగ్ దగ్గర ఒకటి మాత్రం నామకీ వాస్ ఒక చిన్న 10 రూపీస్ 20 రూపీస్ ఏమో తీసుకుంటారు. ఇటువంటి కోనేరు కూడా మనకి ఎప్పుడో పాత సినిమాల్లో చూసి ఉంటాము. ఇక్కడ కూడా నేను కూడా కొన్ని ఫొటోస్ దిగడం జరిగింది. ఇది చాలా బాగుంది. పిల్లలతో వస్తే ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువంటి ప్రదేశాలు కొంతమంది చూసింటారు, కొంతమంది చూసిండరు కూడా. మా చిన్న పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అమ్మపల్లి దేవస్థానం శంషాబాద్కి 3 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి సమ్ 14 or 15 కిలోమీటర్స్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ జర్నీ అండి. మీరు ఇటువంటి ఆలయం చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమంగా నేను ఇటువంటివే ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తాను. నేను వేరేవి ఏదో ఎక్కువ మెసేజ్ ఓరియంటల్ టైప్లో ఉంటాయి, చూడాల్సిన ప్లేస్లో ఎక్కువ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. వేరే కమర్షియల్గా అనే దాని గురించి కంటే పోయేదానికంటే ఇటువంటి వీడియోస్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నేను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సినిమా యాక్టర్ కదండి నేను. జనరల్గా ఇటువంటి ప్రదర్శనలకు వచ్చినప్పుడు నేను కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకోవడం కూడా జరిగింది. మాకు ఇంకా సినిమా యాక్టర్స్ అనేది ఒక అలవాటు. బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వీడియో తీసుకోవడం, ఆ వీడియో తీసుకున్నది మీకు అందరికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. అమ్మపల్లి దేవాలయము, సీతారామాంజనేయ స్వామి ఆలయము మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుతుంది. ఇటువంటి ప్రదేశాలకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఇక్కడికి చెప్పుకోవచ్చు. మీకు 2 చెట్లు ఉంటాయని చెప్పి